నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెషర్ కుక్కర్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి గ్రేవీ కోసం ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీరా అండ్ నెక్స్ట్ అలాగే బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్. సో ఆనియన్ అయితే నేను ఇక్కడ 2 తీసుకున్నాను సో క్వాంటిటీ, అండ్ మీరు కావాలంటే 3-4 కూడా తీసుకోవచ్చు. సో జస్ట్ బేస్డ్ ఆన్ ద రాజ్మా క్వాంటిటీ మన గ్రేవీ ఎలా కావాలో అలా. సో నెక్స్ట్ అలాగే ఇదంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అండ్ అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 2 టమాటోస్ వరకు ప్యూరీ యాడ్ చేశాను. సో 2 టమాటోస్ క్వాంటిటీ ఆ ప్యూరీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. సో సాల్ట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు కూడా రాజ్మాలో యాడ్ చేసాం. సో కొంచెం చూసి కొంచెం తక్కువ వేసుకోవాలి. సో నెక్స్ట్ అలాగే ఒక 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న రాజ్మాని ఎలా అయితే బాయిల్ చేసుకున్నామో ఆ వాటర్తో సహా మనం దీంట్లో వేసేసేసుకొని 2 స్పూన్స్ వరకు నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ యూజ్ చేశాను. ఇది ఆప్షనల్, కొంచెం గ్రేవీ థిక్గా ఉంటుందని. సో దీని ఇట్లా అంతా మిక్స్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్ట్ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గనుక